హాయ్ వెల్కమ్ టు బాను ట్రైనింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసిస్తాం. ఇదే లైనింగ్ బ్లౌజ్ అనుకున్నా సాదా బ్లౌజ్ అనుకున్నా సేమ్ ఇదే మెథడ్. ఎందుకంటే ఆల్రెడీ అటాచ్ చేసేస్తున్నాం కాబట్టి మనం లైనింగ్ బ్లౌజ్ పీస్కి. సో ఇప్పుడు మనం ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. ఇక్కడ నేను షేప్ బెల్ట్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ స్టిచ్చింగ్ అయితే నేను పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3లో అయితే అలా పెట్టాను. మీకు ఏ పార్ట్లో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కలిపి ఒకే వీడియోలో పెట్టున్నాను. మీకు ఏ వీడియోలో డౌట్ ఉంటే ఆ వీడియో అయితే చూసేయండి. సపరేట్గా పెట్టాను. మొత్తం ఒకే వీడియోలో కన్ఫ్యూజ్ అవ్వకుండా స్కిప్ చేస్తూ చూడకుండా అయితే పెట్టేశాను. మీరు చూసేయండి. ఇప్పుడైతే మనం షోల్డర్స్ జాయిన్ చేసేసామా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి. ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమన్నా డౌట్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డౌట్స్ ఉంటే వీడియోని చూసేయండి. హ్యాండ్స్ అయితే జాయింట్ వచ్చింది. జాయింట్ ఎలా కనబడకుండా స్టిచ్ చేయాలి, అది కూడా లెఫ్ట్ హ్యాండ్ అంటే బయట వైపు ఎలా వచ్చేలా స్టిచ్ చేయాలి అన్నది హ్యాండ్స్ వీడియోలో అయితే చెప్పున్నాను, అది చూసేయండి. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలంటే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే కర్వ్ తీసుకున్న దగ్గర అది ఫ్రంట్ ఉండాలి, ఫ్రంట్ పార్ట్లో రావాలి. కర్వ్ లేని చోట బ్యాక్ సైడ్ పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. వీడియోని చూసి ఫాలో అయిపోండి. మీకు ఖచ్చితంగా మొత్తం అసలు టైలరింగే రాని వాళ్ళకి వీడియో అయితే చూసిన వెంటనే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు మొత్తం తెలిసిపోతుంది. ఫాలో అయిపోండి వీడియోని. హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసామా. ఇప్పుడైతే నెక్, ఇక్కడ నేను గోటు పైపింగ్ ఏం పెట్టట్లేదు, జస్ట్ అయితే నార్మల్గా అక్కడే అదే క్లాత్ తోటి ఫోల్డ్ చేసేస్తున్నా కాబట్టి నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ తోటి 1 ఇంచ్ తోటి తీసుకొని అది 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసాను. నెక్ అయితే ఎప్పుడైనా రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ ఇలా కట్స్ వేసుకోవాలి. నెక్కి స్టిచ్ చేసిన తర్వాత కట్స్ వేసుకొని ఇప్పుడు తిప్పుకోవాలి బ్యాక్ సైడ్కి. మొత్తం వేసుకోవాలి కట్స్, మొత్తం నెక్కి వేసుకోవాలి, లేకుంటే అయితే నెక్ అయితే తిరగదనమాట. సో ఇలా వేసుకోవాలి కంపల్సరీ. మళ్ళీ కుట్టు పైన పడిపోకూడదు, స్టిచ్చింగ్ చేసిన అక్కడ పడితే మళ్ళీ కట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నార్మల్గా చూపిస్తున్నాను నేను, పైపింగ్ అవేం చూపించట్లేదు ఇందులో, కస్టమర్ నాకు చెప్పలేదు కాబట్టి. అండ్ ఈ బ్లౌజ్కి ఎలాంటివి ఏం బాగుండదు, ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది, మిర్రర్ వర్క్తో వచ్చింది కాబట్టి. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం అసలు లైనింగ్ క్లాత్ కనబడకుండా మొత్తం అయితే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ మొత్తం చేసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ దాని పక్కనే ఇంకో స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఎండింగ్తో ఇప్పుడు ఫోల్డ్ చేసి మరి స్టిచ్ చేసాను చూసారా, ఎండింగ్స్లో అక్కడ ఖర్చు కనబడకుండా దారాలు రాకుండా అలా ఫోల్డ్ చేసుకుని మరి స్టిచ్ చేసేసుకోవాలి. అస్సలు టైలరింగ్ రాని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. వచ్చిన వాళ్ళు ఇది మాకు తెలుసు అంటారు, తెలిస్తే స్కిప్ చేసేయండి వీడియో. ఇలా మళ్ళీ దానికి అక్కనే ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎలా ఉంది వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు చెప్పండి. అండ్ ఇక్కడ నేనైతే ఇప్పుడు మిర్రర్ వర్క్ కదా, ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, అండ్ వర్క్ ఫుల్ హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్కైనా సరే ఇక్కడ జాయిన్ చేసినప్పుడు అవి ఖర్చు వైపు మిర్రర్స్ కానీ తలుపులు కానీ ఏమైనా ఉంటే గుచ్చుకుంటాయి. అలా కాకుండా ఇలా చూడండి ఒకసారి, అవి గుచ్చుకోకుండా ఉండడం కోసం ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఫ్రంట్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఎవరైనా బ్యాక్ సైడ్ వేస్తారు, కానీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొంచెం 1/2 ఇంచ్ తోటి ఒక పాదం గ్యాప్ తోటి ఇలా వేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి మనకి ఎంత టైట్ కావాలి అన్నది చూసి వేసేసుకోవాలి.
ఇలా బ్యాక్కి తిప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎంత టైట్ కావాలి అన్నది ఇప్పుడు వేసేసుకుంటే మనకి ఏమైనా హెవీ వర్క్స్ ఉన్న బ్లౌజెస్కి కానీ స్టోన్ వర్క్ కానీ పూసలు మిర్రరు ఏవైనా సరే ఇలా చేసుకుంటే లోపల గుచ్చుకోకుండా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు పార్ట్స్ ఏ విధంగా వన్ పార్ట్ 2 అండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అవన్నీ ఇలా ఖర్చు కనబడకుండా ఇలా స్టిచ్ చేశాను అనమాట. మీకు ఎంత టైట్ కావాలన్నది ఇక్కడ మళ్ళీ స్టిచ్ చేసేసుకుంటే ఆ ఖర్చులు అన్నవి కనబడవు. అయిపోయింది కదా. మీకు పార్ట్ 1లో అయితే బ్యాక్ పార్ట్, పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ ఇలా సపరేట్గా పెట్టాను. మీకు ఏ వీడియో కావాలన్నది చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. న్యూ మెంబర్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి వీడియో కావాలి అన్నది మాత్రం అడగడం మర్చిపోవద్దు. కామెంట్లో రూపంలో మీకు బాగుంది వీడియో అంటే చెప్పండి, లేదు ఇంకా వీడియో మార్చాలి అన్న కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతకీ టోటల్గా బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. లోపల ఖర్చులు లేదు అండ్ బయట కూడా మీకు లోపల మిర్రర్స్ కూర్చుకుంటాయి అని చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది ఉంటుంది కదా, అలా ఏం లేకుండా ఇలా స్టిచ్ చేసేసాము. టోటల్ బ్లౌజ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.